ఆటన ఉండి వాని దెబ్బ ఎట్లా కొట్టాలి, వాని సాగు ఎట్లా కళ్ళ చూడాలి. చేసుకున్న భర్తను ఇచ్చిపెట్టి ప్రియుని మోసులో పడి పోరగాళ్ళ మీద కనీసం కనిపెంచిన కడుపులో పుట్టి కనిపెంచిన పిల్లల మీద కూడా ప్రేమ లేకుండా నా ప్రియుడితోటి నేను మంచిగా ఉండాలంటే నాకు పిల్లలడం వస్తున్నారు అని పిల్లలు చంపుతుర్రు. నా ప్రియుడితోటి నేను మంచిగా జల్సాలు చేయాలంటే నా మొగడడం వస్తుండ్రు అని మొగని చంపుతుర్రు. రామ రామ. ఇగో ఇప్పుడు కోడలిపై వ్యామోహంతో కుమారుడిని చంపిన తండ్రి వానికి లజ్జ సిగ్గి ఏమైనా ఉందా? ఈ మనుషులెన్నడు మారుతారో, వీళ్ళ బతుకులేమో తారుమారో. ఈ మనుషులెన్నడు మారుతారో, వీళ్ళ బతుకులేమో తారుమారో. వక్రబుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో. అద్దు అదుపు తప్పి సిగ్గు లజ్జ విడిసి దిన బుద్ధిగా జారుతుండ్రో. ఈ మనుషులెన్నడు మారుతారో, వీళ్ళ బతుకులేమో తారుమారో. ప్రేమ పంచే భర్త ధీమాగా ఉన్న ప్రియుడి మోజు కోసం ఆరాట పడుతుండ్రు. ప్రేమ పంచే భర్త ధీమాగా ఉన్న ప్రియుడి మోజు కోసం ఆరాట పడుతుండ్రు. సేవ చేసే భార్య చేతిలోన ఉన్న మదమెక్కి తీరొక్క ఆటలాడుతుండ్రు. సేవ చేసే భార్య చేతిలోన ఉన్న మదమెక్కి తీరొక్క ఆటలాడుతుండ్రు. పైన సిద్ధాంతాలు లోన అబద్ధాలు, పైన సిద్ధాంతాలు లోన అబద్ధాలు, గుట్టురట్టయినాక చేస్తారు యుద్ధాలు. ఈ మనుషులెన్నడు మారుతారో, వీళ్ళ బతుకులేమో తారుమారో. వక్రబుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో. అద్దు అదుపు తప్పి సిగ్గు లజ్జ విడిసి దిన ముద్దుగా జారుతుండ్రో. ఇవాళ మా ANN పక్షాన అందరికీ నేను పద్ధతి పడి చెప్తున్నా. ఇవాళ పెళ్ళి అయినాక అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రియుడి మోజులో పడి ఇవాళ రామసక్కని శెట్టసంటి భర్తను ఇవాళ కనిపించని కుట్రలతోటి కనపడని మోసాలతోటి ఇవాళ హత్య చేసుడు, అన్నంలో విషం పెట్టుడు, కనిపెంచిన పిల్లలు బుడ్డ అడుగులేసి చిట్టి అడుగులేసి బడికి పోయే పిల్లల్ని కూడా ఇవాళ వాళ్ళని అన్యాయంగా నిలువున వాళ్ళని బలి తీసుకుంటున్నారు తల్లిదండ్రులు. ఇటు తల్లి అయినా అటు తండ్రి అయినా అందరికీ నేను పద్ధతి పడి చెప్తున్నా, పిల్లల్ని అనాథలు చేయకర్రి. మరి భర్తలైనా భార్యలైనా ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని పచ్చని మీ కాపురంలో మీ అంతటా మీరే మీ చేతులారా మీరే చిచ్చు పెట్టుకొని మీ పిల్లల్ని అనాథలు చేసి మీరు అన్యాయంగా అర్ధాంతరంగా ఆగమైపోతుర్రు. ఇప్పటికైనా సభ్య సమాజం ఎవరైతే అక్రమదారిలో పోతున్నారో, ఇప్పటికైనా ఎవరైతే అక్రమదారిలో పోతున్నారో ఇప్పటికైనా ఆ బుద్ధులు మానుకోరి మీ భార్య మీ భర్తకు భార్య భార్యాభర్తలుగా మీ బంధాన్ని కొనసాగిస్తూ మీ కడుపులో పుట్టిన పిల్లల్ని మంచిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా మీ ANN నర్సయ్య తాత మళ్ళొకసారి పద్ధతి బట్టి వేడుకుంటుండు. ఎందుకంటే మీ చిన్న తప్పుడు ఆలోచనలతోటి మీ సంసారాలే ఆగమవుతున్నాయి. మీ కడుపులో పుట్టిన పిల్లలు అర్ధాంతరంగా బలైపోతున్నారు, మీ జీవితాలు కూడా అర్ధాంతరంగా ఆగమైపోతున్నాయని ఇప్పటికైనా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించుర్రి. ఇగో కోడలిపై వ్యామోహంతో కుమారుడిని చంపిన తండ్రి అంటే ఈ రకంగా మరి ఎందుకు తయారవుతుంది, అసలు ఏంది ఏం కథ? ఇక వీళ్ళ పేర్లు ఊరు మనకెందుకు పాపం. కానీ జర్ర మీరు ఆలోచన చెయ్యాలని, ఇప్పటికైనా మీ వంకర బుద్ధులను మార్చుకోవాలని మళ్ళొకసారి మనస్ఫూర్తిగా ANN
నర్సయ్య తాత కోరుకుంటుండు. మరి ఇంతటితోటి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత వార్తలకు సెలవు. శనార్థి. నమస్తే. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మీరు ఏం చేయాలి? చూస్తూనే ఉండాలి మన ANN. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ.